తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సుకుమారి, ప్లీజ్ నిద్రపోమ్మా. నువ్వు నన్ను దగ్గరగా పట్టుకో. అతను వంగి నా తలని దగ్గరికి తీసుకున్నాడో. నేను మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను. నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాను. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. నిద్ర వచ్చేసింది. నేను కోలుకునేసరికి దాదాపు 2 వారాలకి పైగానే పట్టింది. సునీత, బ్రహ్మి నా దగ్గర కూర్చొని నాకు కబుర్లు చెప్పేవారు. బ్రహ్మి అనసూయమ్మగారు చెప్పిన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సునీతని తను వచ్చే వరకు నా దగ్గర ఉండమని కోరేవాడు. సునీత అతని మాట జవదాటని వ్యక్తిలా నా దగ్గరే ఉండేది. స్నేహితురాలు రమ్య వచ్చినా వెళ్ళేది కాదు. బ్రహ్మి రాగానే లేచి వెళుతూ, మాస్టారు, మీ సుకుమారిని మీకు అప్పగించేశానండోయ్ అనేది. థ్యాంక్స్ సునీత అనేవాడతను. బ్రహ్మి సునీతల మధ్య నేనెప్పుడూ గొడవలు కానీ, చిరాకులు కానీ, ఆవేశపడటాలు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గురి, పరస్పర గౌరవం, మన్నన. నాకు బ్రహ్మికి మధ్య లేని సఖ్యత వారిద్దరి మధ్య కనిపిస్తోంది. నేను సునీతల బ్రహ్మి దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఏమాత్రం సాధ్యం కావడం లేదు. అందువల్ల వారిద్దరి సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ల ఈర్ష్య కలుగుతూ ఉండేది. నాలో లేని సుగుణం ఏదో వారికి ఉన్నట్టుగా అది నేను అలవర్చుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది. బ్రహ్మి లోపలికి రాగానే తెచ్చిన పుస్తకాలు, పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరికి వచ్చి నుదుట మీద చేయి వేస్తూ, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. అతను బయట నుంచి నా గదిలోకి రాగానే మొట్టమొదట చేసే పని అదే. ఈ జ్వరం నన్ను ఒక పట్టాన వదల్లేదు. పీల్చి పిప్పి చేసింది. నార్మల్కి వచ్చి 2-3 రోజులైనా జ్వరం మళ్ళా నేను ఇక్కడే ఉన్నాను అంటూ నా ఒంట్లో ఎదురవుతుందేమోనని అతనికి హడలు. అమ్మయ్యా, జ్వరం లేదులే, ఈ బత్తాయి తీస్తాను తిను అంటూ కూర్చుని వలవసాగాడు. 2 రోజుల క్రిందటే నేను పథ్యం తిన్నాను. సునీత గిన్నెలో చారు అన్నం తెచ్చింది. బ్రహ్మి దాన్ని మెత్తగా కలిపి చేత్తో నాకు తినిపించాడు. సునీత నన్ను పట్టుకొని కూర్చోబెట్టింది. వారిద్దరూ చూపే ఈ ఆదరణ చూస్తుంటే అత్తవారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చింది. నా కళ్ళ ముందు వద్దన్నా ఆ భయంకరమైన సంఘటనలే తిరుగుతూ ఉండేవి. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండేదాన్ని. బత్తాయి తొనలు వలచి నా చేతికి అందించిన బ్రహ్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను. బ్రహ్మి వైపు చూశాను. అతని కళ్ళు దయగా, స్నేహపూరితంగా, ఆత్మీయంగా, ప్రేమగా చూస్తున్నాయి. ఏమిటి అన్నాడో తగ్గు స్వరంతో. నేను అతన్నే చూస్తున్నాను. ఇతనే గనుక నాకు తోడు లేకపోయి ఉంటే నాకు వచ్చిన కష్టాల్లోంచి బయటపడగలిగేదాన్నా? ఎప్పటికీ పడేదాన్ని కాదు. ఈ పాటికి వాళ్ల చేతుల్లో దెబ్బలకి నా ప్రాణం హరీమని ఉండేది. ఈ ఆలోచన రాగానే నేను చప్పున ముందుకు వంగి బ్రహ్మి నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద ముఖం ఆనించుకున్నాను. నేను అప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబేలు పడిన మనసుతో దెబ్బతిన్న పావురంలా గిజగిజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను. మొదటిసారి నేను ఇలా చేసినప్పుడు అతను అర్థం కాక ఏమిటి అన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా ఉండటం నిజం కదూ? ఆ దెబ్బలు, ఆ కట్టి పడేయటం, ఆ బిందెలతో నీళ్లు ఎత్తిపోయటం, ఉక్కిరి బిక్కిరి అవటం, నేను ఏడుపుతో అంటుంటే అతను తన చూపుడు వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనించి, ష్, అదంతా ఒక పీడకల, దాన్ని గుర్తు చేసుకోవద్దు అనేవాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూరితమైన అతని కంఠం, పలికే తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది. ఇప్పుడిప్పుడు అతను అలా ఇంకేమీ మాటలు కూడా చెప్పడు. నేను అతన్ని హఠాత్తుగా అలా పట్టుకోగానే నా మనసులో భయం, భావోద్వేగం అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చెయ్యి వేసి నిమురుతాడు. రోజులు గడుస్తున్నాయి. నాకు కాస్త ఓపిక వచ్చింది. బ్రహ్మి నన్ను వరండాలోనూ ల్యాండ్లోనూ సాయంత్రం వేళ చెయ్యి పట్టి నడిపించేవాడు.
అక్కడే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటూ ఇటూ తిరుగుతూ సునీతకి పాఠం చెప్పేవాడు. మధ్య మధ్యలో ఆగి కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చున్న నన్ను చూస్తూ కూర్చోగలవా, నీరసంగా ఉందా అని అడిగేవాడు. నేనే లేదని తల తిప్పాను. సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది. థ్యాంక్ యూ సునీత అని అతను అంటే సునీత పుస్తకం తీసుకుంటూ థ్యాంక్స్ ఎందుకు మాస్టారు, మనిద్దరం సుకుమారి కోలుకునే వరకు చూడాలని అనుకున్నాంగా అంది. నాకు ఆ నిమిషంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది. వాళ్ళిద్దరూ పాఠం గొడవలో ఉంటే నేను తల కుర్చీలో వెనక్కి ఆనించి పైనున్న ఆకాశం చూసేదాన్ని. నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి. అవి ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాయి అనుకునేదాన్ని. ప్రతి మనిషి బాధ అనేది లేకుండా ఆనందంగా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా కూర్చుంటే నాకు జీవితం పట్ల విపరీతమైన మమకారం కలుగుతుంది. ఈ చెట్లు, ఆకాశం, కాళ్ల కింద పచ్చగడ్డి, ఈ ప్రపంచం అంతా ఎంత బాగుందో కదా. మనిషి చచ్చిపోతే వీటన్నింటినీ వదులుకోవాలి. వీటన్నింటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టే మనిషికి మృత్యువు అంటే అంత హడలేమో. నాకు మందులు, టానిక్కులు బ్రహ్మి తనే కొనుక్కొని తీసుకువచ్చేవాడు. ఒకసారి అనసూయమ్మ గారు నేను తెప్పిస్తానులేవయ్యా అంటే నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు. నీకు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రోత్సహించేవాడు. అనసూయమ్మగారు నా చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించారు. నేను వెంటనే సంతకం పెట్టబోతుంటే ఆవిడ ఆపు చేశారు. ఏమిటో తెలుసా ఇది అని అడిగారు. తెలియదన్నట్టు తల తిప్పాను. ఆవిడ కోప్పడ్డారు. మరి ఏమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టేయవచ్చునా? తప్పు కదూ. ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకొని అందులోని విషయం ఏమిటో తెలుసుకొని గాని సంతకం పెట్టకూడదు. ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు. నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకి నీకు ఇక ఏ సంబంధం ఉండదు. నిజంగానా? నా కళ్ళు ఆనందంతో పెద్దవి అయినాయి. గబగబా సంతకాలు పెట్టేశాను. నేను బాగా కోలుకున్నాను. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. రాత్రిపూట మేల్కోవాలి అంటే నాకు చిరాకు వచ్చేది, నిద్ర వచ్చేసేది. బ్రహ్మి రాత్రివేళ అన్నం మానేయమన్నాడు. ఒకరోజు మానేశాను. ఆకలితో నిద్ర పట్టలేదు, కానీ పాఠం అస్సలు చదవబుద్ధి కాలేదు. మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని క్రింద కూర్చునేదాన్ని, అయినా నిద్ర వచ్చేది. నా పాటలు చూసి సునీత ఒకటే నవ్వేది. నేను సునీత పరీక్షలు బాగానే వ్రాశాం. పరీక్షలు అయిపోగానే సునీతకి స్వేచ్ఛ లభించింది కానీ నాకే మాత్రం లేదు. అనసూయమ్మగారు నేను లేచింది మొదలు పడుకోబోయే వరకు ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు. ఆవిడ దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒక బాధాతప్తులైన ఆడవాళ్ళు తమ కష్టం చెప్పుకొని ఆర్థిక సాయం చేయమని అర్థిస్తూ వచ్చేవారు. వాళ్ళు వాళ్ళ కథ చెబుతుంటే నేను అనసూయమ్మగారి పక్కన కూర్చొని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా వ్రాసుకోవాలి. తర్వాత అది నీట్గా పేర్ చేసి ఆ స్త్రీ జీవితానికి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చేయాలి. ఆ కథంతా విన్న తర్వాత అనసూయమ్మగారు ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత ఆర్థిక సాయం చేయవచ్చునో ఆ ఫైల్ మీద నా చేతనే వ్రాయించేవారు. ఆ మనిషికి నా చేతనే డబ్బు ఇప్పించి రసీదు తీసుకోమనేవారు. ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి. కొంతమందికి కుట్టు మిషన్లు కొనిస్తే, మరి కొంతమందికి పాడిగొడ్లు, ఇంకా కొంతమందికి చిన్న దుకాణాలు పెట్టుకోవటానికి, మరి కొంతమందికి వంటలు చేసుకొని బ్రతకటానికి ఆ సామాను. ఈ విధంగా ఆ వ్యక్తికి వచ్చిన విద్యను బట్టి ఒక ఆధారం కల్పించేవారు. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. మీ జీవితం ఇంకోరి చేతుల్లో పెట్టి కొడుకైనా సరే మొగుడైనా సరే వారి దయాధర్మ బిచ్చాలకి ఎదురు చూస్తూ కూర్చోకండి. అలా కూర్చున్నారంటే మీ మొహాన ఇక ఏడుపే వ్రాసి ఉంటుంది అనేవారు. ఎవరు ఎన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక్క రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు. వారు ఇది అప్పుగా తీసుకుని మళ్ళా కొన్ని సంవత్సరాలలో తీర్చాలి. అలా తీర్చాలి అనే షరతు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు. ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు. ఆకలి వేసినప్పుడు మళ్ళా ఇలా ఎవరి దగ్గరకో యాచనకి బయలుదేరతారు. ఆవిడ ఇలా ఏదో ఒకటి చెబుతుంటే నేను ఆవలింతని అణుచుకునేదాన్ని. నాకు ఆ విషయాలు పరమ బోరుగా ఉండేవి. ఆవిడతో అలా కూర్చోవాలి అంటే అదొక ఖైదులా నా ప్రాణం గిలగిల్లాడేది.
అనసూయమ్మ గారి దగ్గర కూర్చొని ఈ సోది అంతా వ్రాస్తున్నా నాకు దూరంగా కిటికీలో నుంచి సునీత, బ్రహ్మి షటిల్ కాక్ ఆడడం చూస్తే ఇంకా ఏడుపు వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచి ఒక చోట కుదురుగా కూర్చోవటం ఏమాత్రం అలవాట్లేదు. నా ఇష్టం వచ్చినట్లు గెంతటం, ఇంట్లోకి దొడ్లోకి తోటలోకి పరుగులు తీయటం, చెట్లెక్కటం, దూకటం ఇదే బాగా అలవాటు. అనసూయమ్మ గారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకోక చిలుకని గుప్పెట్లో పెట్టి మూసినట్లుగా ఈ ఫైల్స్, మీటింగ్స్ అంటూ చంపేస్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి తోకలా వెళ్ళాలి. ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది. కదలకుండా గంటల తరబడి కూర్చొని వారి సోది వినాలి. ఓ చెంప నా కళ్ళెదుటే నా వయసే గల సునీత నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతుంటే నేనేమో ఈ మీటింగ్స్తో, ఈ జీవిత కథలతో వయసు పైబడిపోయిన ముసలమ్మలా ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బు లెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రం ఇష్టం లేని పనులు యంత్రంలా చేస్తూ బ్రతకాలి. పని కాస్త బద్దకించినా, అశ్రద్ధ చేసినా, తప్పు చేసినా ఆవిడ చెడామడా తిట్టేసేది. ఒకసారి ఆవిడ ఫైలు వ్రాయమంది. తిరిగి వచ్చేసరికి నేను ఫైలు మీద ముఖం ఆనించి నిద్రపోతున్నాను. ఆవిడ బాగా తిట్టింది. నిద్రకి వేళాపాలా ఉండాలమ్మాయి, ఇలా సోమరితనం పోయేవాళ్ళంటే నాకు మహా చిరాకు. నేను గబగబా వ్రాసి ఇచ్చాను. ఆవిడ ముఖం గండుపిల్లిలా పెట్టుకుని ఈ పని ఇందాకే చేస్తే పోయేదిగా అంది. ఆ రోజు సాయంత్రం నేను బ్రహ్మితో చెప్పేశాను, నేనిక్కడ చచ్చినా ఉండను, నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాను. ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు, నువ్వు కాస్త శ్రమపడితే. ఆపు, ఆవిడ మంచి సంపాదించుకోవాలని నాకేమాత్రం లేదు అన్నాను. ఎక్కడికి వెళ్తావు మరి అడిగాడు బ్రహ్మి. నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చుట్టూ చెయ్యి వేసి ఊగుతూ, మరో చెయ్యి గాలిలోకి విసిరి ఊపుతూ, ఎక్కడికైనా సరే, ఎక్కడైతే ఆనందంగా ఉండవచ్చునో, ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వవచ్చునో, ఎక్కడైతే చేతులు కట్టుకొని భయభక్తులతో కూర్చోనవసరం లేదో, నా ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చునో అక్కడికి. బ్రహ్మి మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? ఏం మాట్లాడమంటావు? నీకు వచ్చిన కష్టాలు నిన్నేం మార్చలేదు. నన్నెందుకు మారుస్తాయి? ఎలాంటి సంఘటనలు ఎదురైనా మనం మారకూడదు, మనం మనలాగా ఉండాలి అని నువ్వేగా 10 సార్లు నూరిపోశావు. బావుంది, నా మాటలు నా మెడకే చుట్టావు. అతను నసిగాడు. సుకుమారి, నువ్వు ఊహించినంత స్వేచ్ఛగల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు. ఎందుకు లేదు? ఉంది అన్నాను నేను గట్టిగా. ఎక్కడా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నీ గది లేదా ఏమిటి? అక్కడ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన హాయి అంతా దొరుకుతుంది. అవునా అన్నాను సంతోషంగా. అతనికి ఆ సంగతి తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అతను మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేమిటి? అతను మాట్లాడలేదు, ఏటో చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. చేయి పట్టి లాగాను. మాట్లాడవేమిటి? అసలు నువ్వు నేను చెప్పేది వింటున్నావా, లేక సునీత గురించి ఆలోచిస్తున్నావా? ఎటో చూస్తున్న అతను చర్రున ఇటు తిరిగాడు. అదే మాట అన్నాడు. అతని కళ్ళల్లో కోపం నేను మొదటిసారిగా చూశాను. నువ్వు సునీత ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారుగా, నన్నేమో అనసూయమ్మ గారి దగ్గర పడేసి. పిచ్చిగా మాట్లాడకు సుకుమారి. అతని చూపులు, ఆ కంఠం, అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమైంది. అతను చెప్పబోయేది నేను పూర్తి చేస్తూ అన్నాను. నువ్వు చాలా పెద్దదానివయ్యావు, ఇలా మాట్లాడుకు అంటావు. అంతేగా, నీ పెద్దరికం నువ్వు గుర్తుంచుకొని మర్యాదగా ఉండటం నేర్చుకుంటే నేను ఉంటాను. నేను ఎంత పెద్ద అయినా నీకంటే చిన్నదాన్నిగా తీవ్రంగా అన్నాను. నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో, అతని కళ్ళల్లో కోపం క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ ఏమిటి నీ ఉడుకుమోత్తనం అన్నాడు. నాకిక్కడ బాగాలేదు, ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను. నీ భవిష్యత్తుకి ఇక్కడ ఉంటేనే మంచిది. ఆ మంచి నాకు అసలు అక్కర్లేదు. ఆవిడ పెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు. ఎప్పుడూ పనే. నేను నా తలని 2 చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, బాప్రే, ఆ డబ్బు లెక్కలు నేను పడలేను. నాకు నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి. నాకు లెక్కలేమో సరిగా రావు. ఎక్కడ తప్పు చేస్తానో, ఆవిడ చేత తిట్లు తినాలో అని భయం. నిద్రలో కూడా గాబరాగా ఉంటుంది. నేను ఈ పూటే నీ గదికి వచ్చేస్తాను. ఆవిడకి చెప్పు,
నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. నేను వెళ్ళబోతుంటే అతను నా చెయ్యి పట్టి ఆపాడు. నువ్వు నా గదికి రావటానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని అన్నాను. అమ్మ ఇప్పటికే తిడుతోంది. అమ్మ సంగతి వదిలేయ్. నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ్మ మనిద్దరినీ ఒకే చితి మీద దహనం చేయిస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం అనే ఆలోచనే మానుకో. లెక్కలు రావనేగా నీ భయం. ఏ పని అయితే మనకి రాదో ఆ పనంటే భయం ఉండటం సహజం. లెక్కలు నేర్చుకున్నావనుకో. ఆపు, నీ నీతులు ఉపన్యాసాలు నాకేం అవసరం లేదు అరిచాను. అతను సీరియస్గా అయ్యాడు. నేను కుండ బద్దలు కొట్టినట్టుగా నా మనసులో మాట చెప్పేశాను. నువ్వు సునీతతో అలా నవ్వుతూ స్నేహంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా మంటగా ఉంది. నాకిష్టం లేదు. అతను వెనక్కి తగ్గాడు. కాస్త ఆగి అన్నాడు. నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు. నేనసలు ఈ ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీకోసం కాదు. అతను చెప్పిన ఆ మాట వినగానే నా కళ్ళు రెపరెపలాడినాయి. ఇంతలో సునీత అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే బ్రహ్మి చెయ్యి పట్టుకుని, మాస్టారు, ఆంటీ మిమ్మల్ని రమ్మంటోంది అంది. అతను వెళ్ళాడు. సునీత కూడా అతనితో వెళ్తోంది. ఉత్సాహంగా ఏదో చెబుతోంది. పకపక నవ్వుతోంది. అతను నవ్వుతున్నాడు. నేనసలు ఈ ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీకోసం కాదు. అతని మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. అవి నా మనసుని చురకత్తిలా చీలుస్తున్నాయి. అవును సుమా, నేను చూస్తూనే ఉన్నాను. అతని వరుస అందరితో, చివరికి నాతో కూడా కొంపలు ముంచుకుపోతున్నంత సీరియస్గా ఉంటాడు. సునీతతో మాత్రం నవ్వుతూ ఉంటాడు. నవ్వినప్పుడు అతను బాగుంటాడు. ఈ మాట నా చిన్నప్పుడు మా బామ్మ కూడా అంటూ ఉండేది. అతని అందం అంతా సునీతకే చూపించాలి అని కాబోలు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు. ఈ ఇంటికి సునీత కోసమే వస్తున్నట్ట. క్రమంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ పూటంతా ఇక నాకీ ప్రపంచంతో ఏమీ పని లేదన్నట్టుగా నా గదిలో కూర్చుండిపోయాను. సునీత వచ్చి భోజనానికి రమ్మంది. ఆకలి లేదు అన్నాను. రాత్రి 8:30 అవుతుండగా నేను ఇంకా అలాగే చీకటి గదిలో కూర్చుని ఉండగా సునీత పరిగెత్తుకు వచ్చింది. నీకు ఫోన్ వచ్చింది అంది. నేను లేనని చెప్పు అన్నాను. నాకెవరు ఫోన్ చేస్తారు? అదిగో ఆ ఫైల్స్లో ఉన్నారే, బాధా పీడితులు. ఏ మహాత్మురాలో తను ఇంకా డబ్బు ఎంత కట్టాలో లెక్క అడగడానికి చేసి ఉంటుంది. నన్ను ఫోన్లో పిలిచేవాళ్ళు వాళ్లే. సునీత వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చింది. అవతల ఎవరో అర్జెంట్ అంటున్నారు అంది చెయ్యి పట్టి లాగుతూ. నేను బలవంతంగా లేచి వెళ్ళాను. మళ్ళా ఇది అనసూయమ్మ గారికి తెలిస్తే డిసిప్లిన్ మీద ఆవిడగారు ఒక లెక్చర్ ఇస్తుంది. వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను. సుకుమారి, అవతల నుంచి బ్రహ్మి పిలిచాడు. సాయంత్రం నువ్వు సరిగ్గా లేవు. నేను సరిగ్గా మాట్లాడలేదు. ఐఆమ్ సారీ. నేను వినిపించుకోకుండా పక్కకి తిరిగి, సునీత, మీ మాస్టారు నిన్ను పిలుస్తున్నారు. నీకోసమే ఫోన్. నా కోసం ఎందుకు చేస్తారు అని అక్కడ పెట్టి నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో మంచం మీద కూర్చున్నాను. అవతల మంచం మీద సునీత నిద్రపోతోంది. నాకు నిద్ర రావటం లేదు. నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. నాకు మా ఇల్లు గుర్తుకు వచ్చింది. మా అమ్మ, బామ్మ గుర్తుకు వచ్చారు. నేను వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ పడి ఉన్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఇన్నాళ్ళు నాకు బ్రహ్మి ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు తెలిసిపోయింది అతని దృష్టి అంతా సునీతతో మంచితనంగా ఉండాలని. నేను మోకాళ్ళ మధ్య తలదించుకొని ఏడ్చేశాను. అసలు నేనెందుకు పుట్టాను? ఈ కష్టాలు పడడానికేనా? ఈ ప్రపంచంలో అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. నా ఒక్కదానికే ఈ బాధలు. నన్ను పుట్టించిన ఆ భగవంతుడు కనిపిస్తే బాగుండు. జన్మలో ఇంకే ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు పెట్టకుండా చెడామడా చివాట్లు పెట్టేస్తాను అనుకుంది సుకుమారి. మర్నాడు 10 గంటల వేళ. నేను హ్యాంగింగ్ పార్ట్స్కి నీళ్లు పోస్తున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. సుకుమారి పిలిచాడు. నేను వెంటనే పక్కకు తిరిగి గదిలో ఉన్న సునీతని పిలుస్తూ, సునీత, నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అతని వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను. నేను అనసూయమ్మ గారి గదిలోకి వెళ్ళి ఏనాడు ఎరగని శ్రద్ధతో ఆ ఫైల్స్ తీసుకొని చూడసాగాను. సునీత వచ్చి రహస్యంగా మాస్టారు పిలుస్తున్నారు అంది. నేను పనిలో ఉన్నాను అన్నాను. ఒక్క నిమిషం రాకూడదా అంది. పనిలో ఉన్నానంటే? మా గుసగుసలు విన్న అనసూయమ్మ గారు సునీతని కేకలేశారు. సునీత, నీకెన్నిసార్లు చెప్పానో పనిలో ఉన్నప్పుడు సుకుమార్ని డిస్టర్బ్ చేయవద్దని. వెళ్ళవతలికి.
సునీత వెళ్ళిపోయింది. పని మనిషికి కూతురు పుట్టిందట. అనసూయమ్మ గారికి చూపించడానికి తీసుకువస్తానని భర్తతో కబురు చేసింది. అనసూయమ్మ గారు వెంటనే నన్ను పిలిచి బజారుకు వెళ్ళి ఒక గౌన్ కొనుక్కురా అంటూ పురమాయించారు. నేను బయలుదేరుతుంటే సునీత నేను వస్తానని నా వెంట బయలుదేరి వచ్చింది. ఈరోజు ఎందుకింత కోపంగా ఉన్నావు అడిగింది. నేనేం లేను అన్నాను. ఉన్నావు అంది ఖచ్చితంగా. లేను, ఉన్నావంటున్నాను. నడి రోడ్డు మీద గట్టిగా మాట్లాడుతున్న మా ఇద్దరిని దోవన పోయేవాళ్ళు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు, పద అన్నాను. నేను రాను, నువ్వు కారణం చెప్పందే కదలను అంది. నాకు సునీత బుంగమూతి చూడగానే పక్కున నవ్వు వచ్చింది. అమ్మయ్యా, నవ్వావు కదా, పద అంది. సునీత నవ్వించే మాటలతో నేను బ్రహ్మి మీద కోపం మర్చిపోయాను. మేమిద్దరం గౌను కొనుక్కొని బజార్ నుంచి తిరిగి వస్తున్నాం. నేను షాపుల్లో అందంగా చీరలు కట్టి అమ్మాయిల్లా నిలబెట్టిన బొమ్మల్ని చూపిస్తూ, ఇవి అచ్చు అమ్మాయిల్లా ఉన్నాయి కదూ అన్నాను. ఏం లేవు అంది సునీత. లేవా, నాకు అచ్చు అలాగే అనిపిస్తున్నాయి అన్నాను. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ మాస్టారు ఒకసారి చెప్పారు, అమ్మాయిలైతే ఇంతమంది రోడ్డున చూస్తూ వెళ్తుంటే కదలకుండా అలా నిలబడగలరా చెప్పు అన్నారు. నిజమే సుమా అన్నాను. ఏమిటి, మీ ఇద్దరూ బజార్లు కూడా తిరుగుతున్నారా అన్నాను. ఓ, నాకెప్పుడైనా బోర్ కొడుతోంది మాస్టారు అంటే ఎక్కడికైనా తీసుకువెళ్తారో. ఎక్కడికెక్కడికి? నా కళ్ళకి రోడ్డున వెళ్లే మనుషులు కనిపించటం మానేశారు. కళ్ళ ముందు ఎర్రగా భగ్గుమంటున్న మంటలు కనిపిస్తున్నాయి. ఒకచోటేమిటి, ఎక్కడ పడితే అక్కడికి, సినిమాకి, పార్కుకి, జూకి, సర్కస్కి. సునీత ఉత్సాహంగా చెబుతుంటే నాకు నీరసం వచ్చేసింది. వీళ్ళిద్దరూ ఇన్ని చోట్లు తిరిగారని నాకు తెలియదు. బ్రహ్మి సునీతతో ఇంత చనువుగా తిరుగుతాడని తెలుస్తుంటే నాకేమిటో ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా ఉంది. పరధ్యాసగా నడుస్తున్న నాకు తలకి టప్మని వెనక నుంచి ఏదో వచ్చి తగిలింది. అబ్బా అన్నాను. ఏమిటి అనుకుంటుంటే సునీత నా జడలో నుంచి ఒక కాగితం ఉండ తీసి ఇస్తూ, ఇదిగో ఇది పడింది అంటూ ఇచ్చింది. ఏమిటిది, నా మీద ఎలా పడింది? ఆశ్చర్యంగా గుండు సూదికి ఉన్న ఆ కాగితం తీసి చూశాను. అందులో ఇలా ఉంది, ఐ వాంట్ టు కిస్ యూ. ఎవరో పోకిరి కుర్రాడు రాసి ఉంటాడులే అంది సునీత. ఛీ, అవతలికి దాన్ని గిరాటు కొట్టి చుట్టూ చూశాను. 2 గజాల దూరంలో బస్టాప్ దగ్గర నిలబడిన ఒక పళ్ళకోతి నేను చూడగానే ఈకిలిస్తూ కన్ను కొట్టాడు. త్వరగా వెళదాం పదా, తొందరగా నడుస్తూ అన్నాను. సునీత నా కంగారు చూసి నవ్వింది. భయం వేస్తోందా అంది. నాకెందుకు భయం అన్నాను బింకంగా. నాది మేకపోతు గాంభీర్యం అని తెలుస్తూనే ఉందనుకుంటా. సునీత నా చెయ్యి పట్టుకొని నడుస్తూ అంది. నేను కూడా నీలాగే భయపడేదాన్ని. స్కూల్ నుంచి వస్తుంటే ఒకడు నా రిక్షా వెంట పడేవాడు. భయపడి బస్సులో వస్తే కండక్టర్ చిల్లర ఇస్తూ అరచెయ్యి గిల్లేవాడు. అమ్మో, అందరూ చూస్తుండగానే. ఎవరు చూస్తారు, ఎవరి సొద వారిది. నేను భయపడి స్కూల్కి వెళ్ళనని ఏడిస్తే మాస్టారు అడిగి వాళ్ళని లక్ష్య పెట్టకూడదు అని చెప్పారు. పోరా వెదవా అన్నట్టు పట్టనట్టు ఊరుకోవాలట. నేను ఆ మంత్రం పఠించినప్పటి నుంచి హాయిగా ఉంది. ఏమిటి, బ్రహ్మితో నువ్వు ఇవన్నీ మాట్లాడతావా అన్నాను ఆశ్చర్యంగా. ఎందుకు మాట్లాడకూడదు అంది ఆశ్చర్యంగా. మాస్టారు చాలా మంచివారు, నాకు తెలియనివి చక్కగా వివరించి చెబుతారు. మాస్టారు విని విని నా చెవులు బ్రద్దలైపోతున్నాయి. 2 చేతులు ఎత్తి చెవులు మూసుకొని చాలించు నీ స్తోత్రం అని అరవాలనిపించింది. ఎలాగో నిగ్రహించుకున్నానో. ఇద్దరం ఇంటికి వచ్చేశాం. ఏదో పని చేస్తున్నానన్న మాటే గాని నాకు ఒళ్ళు మండిపోతోంది. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చురచురా చూసి లోపలికి వెళ్ళిపోయాను. సునీత వెళ్ళింది. కొద్దిసేపైన తర్వాత నన్ను కేక వేసి కాఫీ తీసుకురా మాస్టార్కి అంది. నువ్వే ఇచ్చుకో అరిచాను. రోజు నువ్వే ఇస్తావుగా, ఎవ్వరినీ ఇవ్వనీయవుగా అంది లోపలికి వచ్చి. ఇవాళ నుంచి నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకో పాపం అంది. సునీత కాఫీ కలిపి తీసుకువెళ్ళింది. నేను తలుపు పక్కన గోడకి ఆనుకొని నా గురించి అడుగుతాడేమోనని చూశాను. అతను అసలు నా ప్రసక్తే తీసుకురాలేదు. సునీత పాస్ అయిన తర్వాత చేరాల్సిన కాలేజీల గురించి ముచ్చటించుకుంటున్నారు. నాకింకా ఒళ్ళు మండిపోయింది. అతను వెళ్ళిపోతుంటే నేను గది కిటికీలో నుంచి చూస్తున్నాను. సునీత గదిలోకి వచ్చి పుస్తకాలు పెడుతూ,
నీ జ్వరం పుణ్యమా అని మాస్టారు సైకిల్ మీద రాకుండా అంత దూరం నుంచి నడిచి వస్తున్నారు పాపం అంది. అదేమిటి అన్నాను వెనక్కి తిరుగుతూ. నీకు తెలియదా? నీ మందులు టానిక్కుల కోసం ఆయన తన సైకిలు వాచి అమ్మేశారు. ఆంటీకి చెబుతానంటే వద్దన్నారు. ఇప్పటికే ఆంటీ చాలా సహాయం చేశారు అన్నారు. ఆంటీకి చెప్పొద్దని నా చేత ఒట్టు వేయించుకున్నారు. ఏమిటి? నేను శిలా ప్రతిమలా నిలబడ్డాను. అవును, మాస్టారు అసలు ఎంత మంచివారో. నీకోసం అంత కష్టపడితే నువ్వు కనీసం కాఫీ అయినా ఇవ్వవు. చేసిన మేలు మరిచిన వారి మోము చూడకూడదురా సుమతి అని మాస్టారు నాకెప్పుడో చెప్పారు. నేను సునీత మీద అరవలేకపోయాను. ఏమిటి? బ్రహ్మి నా కోసం సైకిలు వాచి అమ్మేశాడా? సునీత చెప్పకపోతే నాకసలు తెలిసేది కాదు. ఛీ, నేనెంత కఠినంగా ప్రవర్తించానో, నా సుస్థి సంగతి ఎలా మర్చిపోయానో. దాని వెంటే వరుసగా అతను నా కోసం పడిన పాటలు, చేసిన మేలు గుర్తుకు వచ్చేసినాయి. నా కోపం ఆవిడ్లా అంతమైపోయింది. నన్ను నేను తిట్టుకున్నాను. జన్మలో అతన్ని ఏమీ అనకూడదని నిశ్చయించుకున్నాను. నా మీద ఇష్టం లేకపోతే అతను నా కోసం ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? అతను ఇక నుంచి ఒక్క సునీతతోనే కాదు, ఎంతమంది ఆడవాళ్లతో ఎంత విరగబడి నవ్వినా నేను కాస్త కూడా బాధపడను. మర్నాడు బ్రహ్మి రాగానే నేనే కాఫీ కలిపి తీసుకువెళ్తున్నాను. సునీత వంట ఇంట్లోకి వచ్చింది. ఎవరికి? మాస్టార్కేనా? అవునన్నట్టు తలూపాను. ఇవ్వనన్నావుగా? సునీత గుర్తు చేసింది. అది నిన్నటి మాట, ఈరోజు ఇస్తానని అంటున్నాను అన్నాను సీరియస్గా. మాస్టారు ఈ మాట నిన్ననే అన్నారు. ఏమని? మీకు సుకుమారి ఇక కాఫీ ఇవ్వదట అంటే అది ఈరోజు మాట, రేపు ఇంకో మాట అంటుందిలే అన్నారు. నాకు వెంటనే ఆ కాఫీ కప్పు ఎత్తి సునీత నెత్తిమీద పగలగొట్టాలని అనిపించింది. లేక బ్రహ్మి నెత్తిమీద విసర్నా? సునీత నన్ను చూసి నవ్వుతోంది. నేను చాలా కష్టం మీద తమాయించుకున్నాను. కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చాను. అతను తీసుకున్నాడు. నిన్నటి నా ప్రవర్తనకి కోపం తెచ్చుకోలేదు, సంజాయిషి అడగలేదు. అతని కంఠం చాలా మామూలుగా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగనట్టుగా ఉంది. నేను అలా ఉన్నానని అతనికి బాధగా అనిపించలేదా? రాత్రి నిద్రపోలేదు అన్నాను. ఎందుకని? నిద్ర రాలేదు. నువ్వు నన్ను నిద్రపోనిస్తేగా అన్నాను. అదేమిటి అన్నాడు. నీకు చాలా విషయాలు తెలుసునని, అవి అందరికీ నూరిపోస్తూ ఉంటావని. నా మాట పూర్తి కాకుండానే అన్నాడు. ఏది? బస్సులో అబ్బాయిలు ఏడిపిస్తుంటే జాగ్రత్తగా ఉండమనటం, బస్టాపుల దగ్గర మగపిల్లలు కోతి చేష్టలు చేస్తే పట్టించుకోకుండా ధైర్యంగా ఉండమనటం. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఏమిటి? ఇవి కూడా చెప్పేసిందా? నిలదీసినట్టు అన్నాను. అవి చెప్పకూడని విషయాలు అని నీకెందుకు అనిపిస్తోంది? అడిగాడతను. నేను జవాబు చెప్పలేకపోయాను. జవాబు చెప్పు అన్నాడు. నేను ఎటో చూస్తూ అన్నాను. ఎంతైనా మీరిద్దరూ ఒకటి, చాలా స్నేహంగా ఉంటారు. నేను వేరు. అతను కాస్త ఆగి అన్నాడు. అవును, నువ్వు వేరు, చాలా వేరు. నువ్వు సునీతతో అలా పోల్చుకోవటమే పెద్ద తప్పు. నేను ఈ ఇంట్లో ఒక ఉద్యోగిని. సునీత పుణ్యమా అని సునీతకి చదువు చెప్పటం వల్లనే నా కాళ్ల మీద నేను నిలబడుతున్నాను. నీకు ఒక ఆశ్రయం దొరికింది. నువ్వు ఇక్కడ ఉండటం అనేది నీకు ఎంత రక్షణో మర్చిపోయి మాటి మాటికి సునీతతో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావు. మీ ఇద్దరిది ఒకే వయస్సు కావచ్చు, కానీ పరిస్థితుల్లో హస్తిమ శకాంతరం తేడా ఉంది. సునీత ఈ ఇంటికి యజమానురాలు. నువ్వు ఆశ్రయం కోరి వచ్చిన మనిషివి. ఆమె స్థానం వేరు, నీ స్థానం వేరు. నువ్వు అనసూయమ్మగారి ఆశ్రయంలో ఉండి నీ జీవితం నువ్వు నిర్మించుకోవాలి. ఆవిడగారు తన దగ్గరికి వచ్చేవారి అందరికీ చెప్పే పాఠం ఏమిటో నీకు నువ్వు మొదట అన్వయించుకోవాలి. ఇదంతా వదిలేసి మాటి మాటికి అలగటం, పోట్లాడటం, చిరాకు పడటం, అలాంటి వాటితో టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఏడుపు వచ్చేసింది. బ్రహ్మి నిర్మోహమాటంగా అన్న మాటలు నా ఆత్మాభిమానమో లేక దురభిమానమో నాకు తెలియదు కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడినాయి. అతను నాలో ఉన్న తప్పులని ఎత్తి చూపిస్తున్నాడు. అతను చెప్పింది నిజమే కావచ్చు. నేను ఈ ఇంట్లో ఆశ్రయం కోరి వచ్చిన మనిషినే, ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఉధృతంగా ఆపుకోలేనట్టుగా ఏడుపు వచ్చేసింది. నాకసలు ఈ బాధలు ఎందుకు రావాలి అన్నాను ఏడుస్తూ. ఈ ప్రపంచంలో బాధలు పడే ప్రతి వ్యక్తి అనుకునే మాటే ఇది. దానికి ఎవ్వరూ జవాబు చెప్పలేరు.
కొంతమంది ఎందుకు అందంగా ఉంటారు, కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటారు, మరి కొంతమంది ఎందుకు బాధలు పడతారు? ఈ ప్రశ్నలకి ఆ పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేరు. నేను చెప్పేది ఒక్కటే, ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి. ఆ ప్రయత్నం గురించి మర్చిపోయి ఇంకా ఏవేవో మనకి లేని అదృష్టాల గురించి వ్యధ చెందుతూ ఉంటే చేతిలో ఉన్న జీవితం వేళ్ల మధ్య నీళ్లలా జారిపోతూనే ఉంటుంది. సుకుమారి, నీకు ఒక మంచి అవకాశం నీకెదురుగా వచ్చింది. నువ్వు నీ కళ్ళతో చూశావుగా, ఎంతమంది లెక్చరర్లు, డాక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు అనసూయమ్మ గారి పుణ్యమా అని ఆమె సహకారంతో జీవితం నిర్మించుకొని సుఖంగా ఉన్నారో, నువ్వు కూడా ఆమె ప్రాపకంతో నీ కాళ్ల మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు తెలివిగల దానివి, కాస్త మనసు పెడితే ఏదైనా ఇట్టే గ్రహించగలవు. నీకు దక్కిన ఈ అవకాశం విలువ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకొని జీవితం బాగు చేసుకుంటావో, లేక అత్యాశలకు పోయి అనవసర భ్రమలకి లోబడి చేజార్చుకుంటావో అంతా నీ ఇష్టం. అంతా పూర్తిగా నీ ఇష్టం. నిన్నెవరూ ఆపరు, మందలించరు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నిర్ణయం చేసుకో. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. అతను అక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. నేను మ్రాన్పడిపోయినట్టు చాలాసేపు అక్కడే ప్రతిమలా నిలబడిపోయాను. మొదట చాలా రోషం వచ్చింది. నేనేం దిక్కులేనిదాన్నా? నాకెవరూ లేరా ఏమిటి? నాకేం తక్కువ? నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలే గాని మా బామ్మ, అమ్మ నన్ను దగ్గరికి తీసుకోరా? తప్పకుండా తీసుకుంటారో. నేను నా గదిలోకి వచ్చి కూర్చున్నాను. వెళ్ళిపోవటానికి పెట్టె సర్దుకున్నాను. వెళ్తాను నిజమే, కానీ ఏం ప్రయోజనం? మళ్ళా వాళ్ళ ఇష్టాలు నా నెత్తి మీద రుద్దుతారు. వారికి నచ్చిన విధంగా నన్ను బ్రతకమంటారు. ఒక మూగ ముద్దులా పడి ఉండాలి. అది నా వల్ల అవుతుందా? లేదు. నేను ఇంటికి వెళ్ళను. కష్టమో నిష్ఠూరమో ఈ అనసూయమ్మ గారి దగ్గరే ఉండి బ్రహ్మి చెప్పినట్టే నా జీవితం నేను నిర్మించుకుంటాను. కనీసం ఆ ప్రయత్నం చేయటానికైనా ఇది అవకాశం కదా. అక్కడికి వెళితే ఏముంది? భర్త వదిలేశాడు అనే అప్రతిష్టతో అందరూ కాకుల్లా పొడుస్తూ జీవశ్చవం చేసేస్తారు. బ్రహ్మి చెప్పింది చాలా నిజం. నాకు సునీతకి సామ్యం ఏమిటి? నేను భుక్తి కోసం ఈ ఇంటికి ఆశ్రయం కోరి వచ్చిందాన్ని. ఎక్కడో ఎవరో ఉంటే ఏమిటి సుఖం? వచ్చిన కష్టానికి ఆదుకోనివారు, తోడుగా నిలబడనివారు ఎంతమంది ఎక్కడ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ప్రస్తుతానికి నాకెవ్వరూ లేరు. జీవితంలో తప్పులు చేసినా, ఒప్పులు చేసినా జవాబుదారీ నాదే. ఫలితం నేనే ఎదుర్కోవాలి. అదృష్టమో దురదృష్టమో అనసూయమ్మ గారికి నేను నచ్చాను. సునీత కూడా స్నేహంగానే ఉంటుంది. సునీత బ్రహ్మి చనువుగా ఉండటం నాకు ఇష్టం లేదు. అది బ్రహ్మి మీద కోపం కానీ సునీత మీద కాదు. బ్రహ్మిని మాత్రం అనటానికి నేనెవర్ని? అవును, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఎవ్వరి మీద నాకు అధికారం లేదు. అసలు మనిషికి ఇంతకంటే దురదృష్టం ఇంకేదైనా ఉందా? నాకు మళ్ళా ఏడుపు రాసాగింది. ఏడుస్తూ ముక్కులు ఎగబీలుస్తూనే పెట్టెలో పెట్టిన బట్టలు తీసేసి హ్యాంగర్స్కి వేయసాగాను. నా పక్క మంచం మీద నిద్రపోతున్న సునీతకి నేను పడే ఈ యాతన ఇదేం తెలియదా? హాయిగా నిద్రపోతోంది. ఎంత అదృష్టవంతురాలు కదా అనిపించింది. మళ్ళీ పోల్చుకుంటున్నానని గుర్తుకు వచ్చి చెంపలు వేసుకొని మానేశాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.